వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇరాన్ ఫుట్బాల్ ప్లేయర్లకి మేము గ్యారంటీ ఇవ్వలేం అన్నట్లు కూడా డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయితే ఇప్పుడు ఒక ట్వీట్ చేయడం జరిగింది. డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా. సో నిజంగానే ఏమైనా చేస్తారా అనే సందేహాలు ప్రతి ఒక్కరిలో వస్తున్నాయి. సో దీని గురించి క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు. వెల్కమ్ చేద్దాం. హలో సార్. హాయ్ అమ్మా. సార్, ఇందులో వాస్తవాలు ఉన్నాయంటారా? ట్రంప్ హెచ్చరించడం అయితే కామను. ఆయన ఎందుకంటే యుద్ధంపై ఒక అంచనా వేసాడు తప్ప భారీగా నష్టం జరుగుతుందని అయితే అంచనా వేయలేకపోయారు. ఇరాన్కి నష్టం జరిగింది, తద్వారా ప్రపంచ దేశాలకు కూడా కొన్ని నష్టాలు జరుగుతున్నాయి. మరోవైపు అమెరికాకు కూడా ఇప్పటి వరకు సుమారుగా 35,000 కోట్ల రూపాయల నష్టం అయిందంట యుద్ధం వల్ల. సో ఏది ఏమైనా నష్టమే కదా. కానీ అమెరికా ఇప్పటికీ తగ్గట్లేదు, వాడు ఆధిపత్య ధోరణితోనే ప్రవర్తిస్తున్నాడు. మరోవైపు ఇరాన్ కూడా సరే కాంప్రమైజ్, నువ్వు ఎంత కూడా నాకేంటి, ఎందుకంటే గడిచిన కొన్ని పరిస్థితులు చూడాలి. ఎందుకంటే డబ్బున్నోడిదే రాజ్యం ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇరాన్కి రష్యా లేదంటే మన ఉత్తర కొరియా కిమ్ గాడో చైనా గాడో లోపాయకారుగా సపోర్ట్ చేసినా బయటికైతే చేయట్లేదుగా. మాకెందుకులే అనుకుని ఊరుకునే తత్వమే కదా అందరిది. సో అలాంటప్పుడు నష్టపోయేది ఎవరు? ఇరాన్ ప్రజలే కదా. ఇంతకుముందు ఇరాక్ అలాగే జరిగింది, తర్వాత గడాఫీ చంపారు, ఆడిది అలాగే జరిగింది, రీసెంట్గా వెనిజువేలా అలాగే జరిగింది, ఉక్రెయిన్ రష్యా దాడికి ఉక్రెయిన్ అలాగే జరిగింది. అందరూ ఎవరు స్వార్థం వాడు చూసుకుంటారు కదా, వీడు కూడా చూసుకోవాలిగా. ఒకవేళ అమెరికా వాడిది తప్పే అనుకుంటే వీడెందుకు పేటరేగిపోవాలి? సో మొత్తం మీద ఈ ఇబ్బందికర పరిస్థితుల్లో రేపు 2026 ఫిఫా వరల్డ్ కప్ జరుగుతోంది. దానికి ఉత్తర అమెరికా ఖండం ఆతిథ్యం ఇస్తుంది. ఉత్తర అమెరికా ఖండం అంటే ఉత్తర అమెరికా ఖండంలో ప్రధానంగా ఉండే దేశాలు కెనడా, అమెరికా, మెక్సికో. సో ఈ 3 దేశాలు ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఇప్పుడు మనకి చూడండి, ఉపఖండం ఆతిథ్యం ఇస్తే కనుక ఎక్కువగా భారత్, అలాగే శ్రీలంక లేదా బంగ్లాదేశ్ వీటిలోనూ జరుగుతుంటాయి. మొన్న 2020 T20 వరల్డ్ కప్ కూడా శ్రీలంక, భారతే ఆతిథ్యం ఇచ్చాయి కదా. సో అలాగా అక్కడ ఉత్తర అమెరికా ఖండమే ఆతిథ్యం ఇస్తున్న నేపథ్యంలో ఎక్కువ మ్యాచ్లు, సుమారుగా 48 టీంలు ఆడుతున్నాయంట ఫిఫా వరల్డ్ కప్లో. ఫుట్బాల్ టీంలు 48 టీంలకు గాను ఒక్కొక్క టీం 4 టీంలుగా కలిసి 12 గ్రూపులు అయ్యాయట. ఆ 12 గ్రూపుల్లో ఇరాన్, బ్రెజిల్, ఇరాన్ కలిపి ఒక గ్రూపులే ఉన్నాయి. అయితే ఇందులో మొత్తం 120 పైచిలకు 104 మ్యాచ్లు ఎన్నో అవుతాయంట మొత్తం. అందులో 78 మ్యాచ్లు ఒక్క అమెరికాలోనే జరుగుతున్నాయి. సో ఇప్పటికీ ఇరాన్ ఫుట్బాల్ టీము ఈ లీగ్ దశ వరకు చాలాసార్లు వెళ్ళింది, కానీ కప్పు వచ్చిన సందర్భం నాకు ఎప్పుడైతే గుర్తులేదు. మేబీ ఈసారైనా ఆశతో ఉంటారు కదా, కప్పు కలవాలి, ఎలాగైనా కొట్టాలనే ఉద్దేశంతో. సో ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ప్రపంచంలోనే క్రేజియస్ట్ వరల్డ్ కప్, ఫిఫా వరల్డ్ కప్. మనం క్రికెట్ అనుకుంటాం, కానీ క్రికెట్ కూడా కాదు, ఫుట్బాల్కే ఎక్కువ క్రేజ్. ప్రపంచ దేశాలు ఎక్కువగా వీక్షించేది ఫుట్బాలే. సో అటువంటి ఫుట్బాల్ వరల్డ్ కప్ గతంలో ఒక చిన్న జీవి, అమీబా ఏదో దాని జాతకం చెప్పింది. అది ఎవరికి, ఫ్రాన్స్ వాళ్ళకో బ్రెజిల్ వారికో ఎవరికో వస్తుందని చెప్పింది అన్నారు. అది చెప్పినట్టు జరిగిందని తర్వాత దాన్ని చంపేశారు. అంటే ఇది ఆల్మోస్ట్ 2011-12 ఎప్పుడో జరిగింది ఇది. సో అట్లా అంత క్రేజీగా ఉంటుంది ఫుట్బాల్ అనేది. తర్వాత ఈ ఫుట్బాల్ వరల్డ్ కప్కు సంబంధించి ఇరాన్ టీం ఏమని ప్రకటించిందంటే, మేము ఫుట్బాల్ వరల్డ్ కప్లో పార్టిసిపేట్ చేయట్లేదు, ఎంత ప్రాక్టీస్ చేశాము, ఈసారి కప్పు కొట్టాలని అనుకున్నాం, బట్ ఎందుకంటే అమెరికా ఆతిథ్యం ఇస్తుంది కాబట్టి మేము పార్టిసిపేట్ చేయమని చెప్పారు. కానీ ఫిఫా వరల్డ్ కప్ ఎవరైతే చైర్మన్ ఉంటాడో, ప్రెసిడెంట్, ఆయన జియానీ ఎవరో ఆయనైతే రిక్వెస్ట్ చేశాడు, మీరు అమెరికాని దృష్టిలో అంటే యుద్ధం వేరు, గేమ్స్ వేరు, స్పోర్టివ్నెస్ ఉండాలి, జనరల్గా కామన్ అవి. సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మొన్న పాకిస్తాన్కి మనకి పడదు, కానీ మనతో మ్యాచ్ పడలేదు, అది ఓడిపోయి ఇంటికి వెళ్ళిపోయింది కాబట్టి పడలేదు. ఒకళ్ళు గెలుచుకుని వచ్చుంటే మేబీ మనం సెమీస్లోనూ ఫైనల్లోనూ ఆడేవాళ్ళమేమో కదా, పాకిస్తాన్ గెలుచుంటే. సో కప్పు ఆడడం వేరు. మొన్న దుబాయ్లో జరిగిన మ్యాచ్లో కూడా పాకిస్తాన్తో ఆడాం, కానీ మన వాళ్ళు ఎవరు కరచాలను ఇవ్వలేదు, ఓడిపోయింది పాకిస్తాన్, మనం వచ్చేసాం ఏది ఏషియన్ కప్కి ఏదో. సో అట్లా యుద్ధం వేరు, గేమ్స్ వేరు. సో మీరు రండి అని ఇన్వైట్ చేస్తే వాళ్ళు ఒకసారి ఆలోచనలో పడ్డారట. సరేలే, ఎందుకంటే దేశం ఇప్పటికే నష్టాల్లో ఉంది, మనం ఆడడం వల్ల ఎంతో కొంత వాళ్ళ ఫుట్బాల్ కప్పుకి, ఇరాన్ ఫుట్బాల్ అసోసియేషన్కి అమౌంట్తో పాటు దేశానికి కూడా కొంత అమౌంట్ వస్తుంది కదా యాడ్స్ ద్వారా. మొన్న పాకిస్తాన్ కూడా 700 కోట్లు వచ్చిందంట వాళ్ళు ఓడిపోయినా కూడా. సో మొత్తం ఈ యాడ్స్, రెవెన్యూ వీటి వల్ల ఐసీసీ వాళ్ళకి ఇచ్చిన వాళ్ళ వాటా. అలాగా ఫుట్బాల్ వరల్డ్ కప్ ద్వారా కూడా ఇరాన్కి కొంత సాయం అవుతుంది అనే ఉద్దేశంలో ఆ జియాని ఏదైతే పిలిచారో ఇప్పుడు
ఆ ఫుట్బాల్ అసోసియేషన్ ఇరాన్ వాళ్ళు ఒక ఆలోచనలో పడ్డారు, చూద్దాం అన్నట్టుగా. బట్ వెంటనే ట్రంప్ అండ్ టీం ఏం స్టేట్మెంట్ ఇచ్చారు, ట్రంపే డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారట, మీరు మా దగ్గరకు వస్తున్నారు, మీ మీద అటాక్స్ చేస్తున్నా, మీరు ధైర్యంగా మా దగ్గరకు వచ్చే ఆలోచనలో ఉన్నారంటే మీ ప్రాణాలకి మేము భద్రత కల్పించడం మాకు సంబంధం. అంటే అర్థం ఏంటి, ఇండైరెక్ట్గా మీరు రావుద్రా వస్తే లేపేస్తాం అన్నట్టేగా. అవును. సో అలాంటి పరిస్థితి కరెక్ట్ కాదు. ఇప్పుడు ట్రంప్ దుర్మార్గుడే, ముసలివాడే, చాదస్తం ఏదో ఉంది. గేమ్ వేరు, యుద్ధం వేరు. సరే ఇప్పుడు పరిస్థితి ఏంటి, ఇరాన్ వాళ్ళు అంటే వెళ్తున్నారా? యాక్చువల్గా వాడేం అనకముందే వీళ్ళు వెళ్ళమన్నారు, వెనకముందే వెళ్ళమన్నారు. ఇప్పుడు ఇలా జరిగిన తర్వాత ఇంకెందుకు వెళ్తారు అడగ, అంటే వాళ్ళు రాకుండా ఉండాలనే వీడు చేసిన కుట్ర. ఒకవేళ నిజంగా వెళ్ళినా కానీ ఎలాంటిది ఏదో ఒకటి చేస్తారంట, చేయొచ్చు కదా. అంత స్టేట్మెంట్ బహిరంగంగా సింపుల్ అమ్మా. అసలు ఇరాన్ మీద డైరెక్ట్గా ఇజ్రాయిల్కి ఇరాన్కి జరిగిన యుద్ధం సంబంధించి వీడి మధ్యలో ఎంటర్ అయిపోయి నేను చెప్పిన మాట వినట్లేదు, నువ్వు ఖమేని నువ్వు జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నువ్వు లేకపోతే నేను లేపేస్తాం, తర్వాత ఎవడొచ్చినా లేపుతాం అనే ఖండకావరంతో, ఆ డబ్బుందని అధికారంతో చేసిన పని ఇజ్రాయెల్కి సపోర్ట్గా ఇచ్చి మొత్తానికి నేలమట్టం చేసేస్తున్నారు. ఈ పరిస్థితిలో మళ్ళీ ఆ దేశస్తులు అక్కడికి వెళ్తే ఎంత ఇబ్బంది అవుతుంది, కరెక్ట్ కాదు కదా. సో ఒకవేళ వీళ్ళ మీద ఏం చేయకపోయినా రేపొద్దున వాళ్ళని అడ్డుగా పెట్టుకొని ఏమైనా చేస్తే సో ఆ దేశానికి అది భయం ఉంటుంది కదా. సో కాబట్టి ఇప్పటికైతే వాళ్ళు మేము ఫిఫా వరల్డ్ కప్ నుంచి తప్పుకుంటున్నాం, మేము ఆడమని చెప్పేశారు. అయినప్పటికీ సమాఖ్య ఏదైతే ఉంటుంది కదా, ఫిఫా వరల్డ్ కప్ సమాఖ్య ఒకటి ఉంటుందా, ఇప్పుడు మనకి క్రికెట్కి ఎలాగైతే ఐసీసీ ఎలాగో వాళ్ళకి ఫిఫా సమాఖ్య ఉంది. ఆ సమాఖ్యలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు ఇదేంటి కరెక్ట్ కాదు, మీ అమెరికాలో ఆతిథ్యం ఇస్తే ఇలా చేయడం కాదుకూడదంటే ఇరాన్ ఆడే మ్యాచ్లు అటు మెక్సికోలోను ఇటు కెనడాలోనూ పెడదాం. ఎందుకంటే 104 మ్యాచ్లకు గాను 78 మ్యాచ్లు అమెరికాలోనూ జరుగుతున్నాయంట. అంటే రిమైనింగ్ ఎన్ని ఉన్నాయి, 22, ఒక 26 మ్యాచ్లు అంటే 13 మెక్సికోలో 13 కెనడాలో జరుగుతాయంట. సో వీళ్ళు ఆడే వరకు అక్కడ ఆడిస్తారు, ఏముంది. మన వాళ్ళు లాస్ట్ టైము ఏషియన్ కప్లో క్రికెట్ సంబంధించి పాకిస్తాన్లో మేము ఆడమని చెప్పారు. అప్పుడు ఏం చేసింది అసోసియేషను, దుబాయ్లో పెట్టిందిగా మన కోసం, ఇండియన్స్ కోసం. అలాగే వాళ్ళు ఆడము అరేంజ్మెంట్ చేస్తారమ్మా ఫిఫా వాళ్ళు, మెక్సికోలో కానీ కెనడాలో కానీ. బట్ వీళ్ళు ఎందుకు అంత రిస్క్ చేయడం అని వీళ్ళు ముందే డ్రాప్ అయ్యారు. బట్ ఈ కప్ అసోసియేషన్ చైర్మన్ జియాని ఎవరైతే ఉన్నాడో ఆయన మరొకసారి రిక్వెస్ట్ చేశాడంట, ప్లీజ్ రండి, ఏం కాదు మేము చూసుకుంటాం, గేమ్ వేరు యుద్ధం వేరు. అసలు దేశం మధ్య సయోధ్య ఏర్పడడానికి ముఖాలు చూసుకోవడానికి కారణం ఆ స్పోర్టివ్నెస్ కోసమే కదా. గేమ్స్ ఆడితే మరలా సామరస్యం ఏర్పడుతుంది అనేది ఆయన ఉద్దేశం. బట్ ఒక్కసారి ఇరాన్ ఫుట్బాల్ అసోసియేషన్ వాళ్ళు ఆలోచనలో పడ్డారట. బట్ మొత్తం మీద ఎక్కువ శాతం వెళ్ళరనే అనుకుంటున్నాం. మరి ఈలోగా యుద్ధం సద్దుమణిగిపోయినా, ఎందుకంటే జూన్లో అవుతున్నాయి మ్యాచ్లు, జూన్ 11 నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి మ్యాచ్లు. సో ఈలోగా ఇంకా 2-3 నెలలు ఉంది కాబట్టి సద్దుమణిగిపోతే మరలా వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడుతున్నారు, చెప్పలేం. ఓకే సార్, థ్యాంక్ యూ.